అందరికీ నమస్కారం. నా పేరు ప్రొఫెసర్ ముదిగొండ శివప్రసాద్, రిటైర్డ్ ప్రొఫెసర్ ఆఫ్ ఉస్మానియా యూనివర్సిటీ, శివం రోడ్, హైదరాబాద్, తెలంగాణ. హియర్ ఈజ్ ఎ మెసేజ్. మొన్న మహారాష్ట్రలో సమాజ్వాద్ పార్టీ అనే ఒక రాజకీయ పక్షానికి చెందినటువంటి రాజకీయ నాయకుడు అబూ అజ్మీ అనే ప్రముఖ నాయకుడు ఒక మాట అన్నాడు. ఏమన్నాడంటే, మా ఔరంగజేబు చాలా మంచోడు అన్నాడు. ఇది పెద్ద దుమారం రేపింది. దీని మీద మహారాష్ట్రలోనే కాకుండా దేశవ్యాప్తంగా పెద్ద చర్చ మొదలైంది. ఇప్పుడు మనం నిష్పాక్షికంగా ఎవరి మీద రాగద్వేషాలు లేకుండా చరిత్ర ఏం చెప్పిందో గమనిద్దాం. మనకు ఔరంగజేబు చరిత్ర తెలుసుకోవాలంటే కొన్ని గ్రంథాలు ఉన్నాయి, కొన్ని డాక్యుమెంట్స్ ఉన్నాయి. ఉదాహరణకి ఔరంగజేబు కోర్టు పోయిట్స్ రాసినటువంటి పుస్తకాలు, ఆనాటి కొన్ని షానామా అంటే రాజుల గారి మీద వాళ్ళు ఇచ్చినటువంటి హుకుం, తర్వాత జాదు నాథ్ సర్కార్ అనే ఆయన రాసినటువంటి ఇంగ్లీష్ పుస్తకం, తర్వాత తెలుగులో మనకి కోటన్రాజు చంద్రశేఖరరావు రాసినటువంటి శివాజీ అండ్ హిస్ టైమ్స్, ఈ తెలుగులో ఉంది. ఈ పుస్తకం మీ అందరికీ అందుబాటులో ఉంటుంది. అలాగే శివభారతము అనే పుస్తకం, దీని గడియారం వెంకట శేషశాస్త్రి గారు ఇప్పటికి సుమారు 100 ఏళ్ల క్రితం రాశారు. ఇలాగా చరిత్ర మన కళ్ళ ముందు కనబడుతున్నది, దాచిపెట్టలేరు. నో బడీ కెన్ ట్యాంపర్ ది హిస్టరీ నౌ. అన్ఫార్చునేట్లీ ది సూడో సెక్యులరిస్ట్ and the communists, all these days, they destroyed our history, they distorted our history, they deviated our history. మన జాతీయ భావాలు కలిగినటువంటి చరిత్రను మోసపుచ్చి దాన్ని కప్పిపెట్టారు. ఇప్పుడు ఈ అంశాన్ని గురించి మనం ఆలోచిద్దాం. నిజంగా ఔరంగజేబు చాలా మంచోడేనా? బాబర్ అనేవాడు ఉన్నాడు. ఇతను సమర్ఖండ్ నుంచి భారతదేశానికి వచ్చి జయించి ఈ బాబ్రీ మసీద్ అంటే ఇప్పుడు అయోధ్య టెంపుల్ కట్టారు చూడండి, రాముడు గుడి, దాన్ని నేలమట్టం చేసినవాడు బాబర్ అనేవాడు. అతను కొడుకు పేరు హుమాయూన్. ఈ హుమాయూన్ తర్వాత అది ఒక మొఘలాయి వంశం, అక్బర్, తర్వాత సలీం, తర్వాత షాజహాన్, తర్వాత షాజహాన్ కొడుకు ఔరంగజేబు, జహాంగీర్, వాళ్ళ వంశం ఉందిలేండి, రాజవంశం అంతా. ఈ షాజహాన్ అన్నవాడు తాజ్మహల్ కట్టించాడు అని చెప్తారు చరిత్రలో, అది అబద్ధం. తాజ్మహల్ షాజహాన్ పుట్టడానికి ముందే అక్కడ కట్టబడి ఆల్రెడీ ఉంది. ఆయన కొత్తగా కట్టింది ఏమిటిది? వినండి. తాజ్మహల్ ఇదే శివ టెంపుల్, శివుడి కోసం అక్కడ రాజపుత్రులు అంతకుముందు కట్టిన ఒక దేవాలయం. సరే, ఆ అంశాన్ని అట్లా పక్కన పెట్టినట్లయితే ఈ ఔరంగజేబు అన్నవాడు ఏం చేశాడంటే, ఇది దారాను ఒక బ్రదర్ ఉండేవాడు, అతను చంపేశాడు. అలాగే తన కూతుర్ని ఎవడో ఒకడు ప్రేమిస్తే వాడిని ఒక గంగాళంలో కూర్చోబెట్టి, ఏమండి పెద్ద పెద్ద గంగాళాలు ఉంటాయి కదా వెసల్స్, వాడిని ఒక గంగాళంలో కూర్చోబెట్టి దాన్ని మూతబెట్టి కింద నిప్పు పెట్టాడు. వాడు అందులో పాపం ఉడికి చచ్చిపోయినాడు. సజీవ దహనం అంటారు, అవునా? ఇంకా ఏం చేశాడండి ఔరంగజేబు? షాజహాన్ ఆగ్రాలో జైల్లో పెట్టాడు. మంచినీళ్ళు అంటే మంచినీళ్ళు కూడా ఇచ్చేవాడు కాదు. ఇది చరిత్రలో చెప్తున్నానండి, కావాలంటే పుస్తకాలు చదువుకోండి. ఇంకా ఏం చేశాడండి? 36,000 హిందూ దేవాలయాలను నేలమట్టం చేశాడు. 36,000 హిందూ దేవాలయాలు, 36,000 హిందూ టెంపుల్స్ వర్ డిస్ట్రాయిడ్ బై ఔరంగజేబ్, ఇంక్లూడింగ్ కాశీ విశ్వనాథ్ టెంపుల్, ఇంక్లూడింగ్ మధురా శ్రీకృష్ణ టెంపుల్. అంతేకాదండి, అతను హైదరాబాద్ మీదకి దండయాత్రకు వచ్చాడు. హైదరాబాద్ దగ్గర గోల్కొండ ఉంది చూడండి, అక్కడ అబుల్ హసన్ తానషా అనేవాడు అప్పుడు పరిపాలిస్తుండేవాడు. ఇతను షియా అనే పేరు కలిగినటువంటి ఒక ముస్లిం సెక్ట్కు చెందినటువంటి వాడు ఈ అబుల్ హసన్ తానషా. ఈ ఔరంగజేబు సున్నీ అనే ఇంకొక సెక్ట్, అంటే ముస్లింల్లో కూడా చాలా తెగలు ఉన్నాయి, సున్నీ, షియా, ఇంకా సూఫీ, ఇంకా చాలా ఉన్నాయి. ఖురేషి, షేక్, పఠాన్, ఇట్లా వాళ్ళలో కూడా చాలా కులాలు ఉన్నాయి.
ఈ షియా కులం మీదకి దండయాత్రకు వచ్చి ఇక్కడున్న వాళ్ళందరినీ సావుగొట్టి వెళ్ళిపోయాడు. హైదరాబాద్ మీదకి వచ్చి. ఎప్పుడు మాట చెప్తున్నాను, ఇది 1660 నాటి మాట చెప్తున్నాను. ఇది హిస్టరీ అండి. కావాలంటే మీరు హైదరాబాద్ గోల్కొండ హిస్టరీ తీసి చూడండి. ఎన్నెన్ని దుర్మార్గాలు చేశాడో ఔరంగజేబు. అలాగే ఛత్రపతి శివాజీ మీద దండయాత్ర చేశాడు. శివాజీ మొన్న సినిమా వచ్చింది చూడండి, చావా అనే సినిమా చూశారు కదా మీరందరూ. చాలామంది చూచుంటారు, అది హిందీ సినిమా. అందులో శంభాజీ కథ ఉంది. శంభాజీ అంటే సన్ ఆఫ్ ఛత్రపతి శివాజీ. అతన్ని పట్టుకొని గోళ్ళు పీకి చర్మాన్ని ఒలిచి అమానుషంగా హింసించి క్రూరంగా చంపాడు. దట్ శంభాజీ వాజ్ మర్డర్డ్ బై ఔరంగజేబ్. ఆ శంభాజీకి ఒక బ్రదర్ ఉన్నాడు, అతని పేరు రాజారాం. ఆ రాజారాం తరిమేశాడు. అతను పారిపోయి కర్ణాటక వెళ్ళి అక్కడి నుంచి ఏమిటండి జాఫ్నా దగ్గర అంటే శ్రీలంక పోయి అక్కడ తలదాచుకున్నాడు. చాలా పెద్ద స్టోరీ ఉంది. అదంతా ఇప్పుడు నాకు డీటెయిల్స్ చెప్పడం లేదు. మీరు కావాలంటే చరిత్రలో చదువుకోండి. క్యాండీ అక్కడికి వెళ్ళి దాక్కున్నాడు పాపం ఈ రాజారాం. ఎంతమందిని చంపాడండి, ఎన్ని టెంపుల్స్ని తగలబెట్టాడు. హిందూ టెంపుల్స్ని తగలబెట్టాడు, లైబ్రరీస్ని తగలబెట్టేశాడు. ఇన్ని దుర్మార్గాలు చేసినటువంటి ఔరంగజేబు ఇప్పుడు మీరు చెప్పండి ఎట్లా మంచోడవుతాడు చెప్పండి సార్. ఛత్రపతి శివాజీ, నేను మళ్ళీ అడుగుతున్నా, ఛత్రపతి శివాజీ ఎప్పుడైనా ముస్లింలను వాళ్ళు పూజించుకునే ఖురాన్ ఉంటుంది కదా, ఖురాన్ తగలబెట్టాడా? ఎప్పుడు ఒక్క ఖురాన్ కూడా తగలబెట్టబడలేదు. ఎవర్ ఇన్ హిజ్ లైఫ్ టైం ఛత్రపతి శివాజీ డిస్ట్రాయిడ్ ఎనీ మాస్క్? అంటే ఎప్పుడన్నా ఛత్రపతి శివాజీ ఒక మసీదును కూలగొట్టాడా అండి? చూడండి, ఒక్క మసీదును కూడా ఛత్రపతి శివాజీ కూలగొట్టలేదు అతని లైఫ్ టైంలో. యుద్ధం చేసేప్పుడు అతనికి ఇవి దొరికినాయి, కొన్ని యుద్ధం సైనికులప్పుడు కొన్ని ఖురాన్లు దొరికితే వాటిని గౌరవంగా ముస్లిమ్స్కి ఇచ్చాడు, చదువుకుంటారా బాబు అని. అతను హిందూ స్వాతంత్ర సమరయోధుడు ఛత్రపతి శివాజీ. శివాజీని నాశనం చేయాలని ఔరంగజేబు ఎన్నో కుతంత్రాలు పన్నాడు. మన దురదృష్టవశాత్తు ఈ ఔరంగజేబు దగ్గర ఉన్న చాలామంది వాళ్ళు హిందువులు, హిందూ రాజపుత్రులు. జశ్వంత్ సింగ్ అనేవాడు ఉండేవాడు. సరే, ఇంతకీ ఇప్పుడు నేను చెప్పొచ్చిన పాయింట్ ఏమిటంటే, అలాంటి దుర్మార్గుడైన ఔరంగజేబు చాలా గొప్పవాడు, చాలా పుణ్యపురుషుడు, చాలా సత్పురుషుడు. ఈజ్ ఎ గ్రేట్ అడ్మినిస్ట్రేటర్. ఔరంగజేబు ది గ్రేట్ అని ఇవాళ ఎందుకు అంటున్నారు? ఇప్పుడు నేను చెప్పిన దానిలో రహస్యం ఏం లేదండి. పబ్లిక్ స్టేట్మెంట్స్ ఇవి అన్ని పేపర్లో వచ్చినాయి. మహారాష్ట్ర శాసనసభలో దీనికి వ్యతిరేకంగా పెద్ద చర్చ జరిగింది, గొడవ జరిగింది. అతన్ని పార్టీలోంచి సస్పెండ్ చేయండి అన్నారు, క్షమాపణ చెప్పండి అన్నారు. ఇగో ఈ రచ్చ మొత్తం జరిగింది. అంటే ఏమిటనమాట? అట్లా అంటే ముస్లింల ఓట్లన్నీ తమకు వస్తాయి, ఎన్నికల్లో గెలవచ్చు అని. ఈ దుర్మార్గం నడుస్తున్నదండి దేశంలో. చరిత్రను దాచిపెట్టారు. ఔరంగజేబ్ ది గ్రేట్, అక్బర్ ది గ్రేట్, బాబర్ ది గ్రేట్, అలెగ్జాండర్ ది గ్రేట్. ఈ పని చేస్తున్నది బుద్ధిపూర్వకంగా సూడో సెక్యులరిస్ట్. విన్నారా? వీళ్ళ వెనక చైనా ఉంది. ఎస్, చైనా ఉంది, రష్యా ఉంది, అమెరికా ఉంది, పాకిస్తాన్ ఉంది. ఈ విదేశాల వాళ్ళందరూ కలిసి భారతదేశాన్ని చిన్న చిన్న ముక్కలుగా బ్రేకింగ్ ఇండియాని ముక్కలు ముక్కలుగా నాశనం చేద్దామని ఒక ఇంటర్నేషనల్ కాన్స్పిరసీ ఈజ్ గోయింగ్ ఆన్ ఇన్ దిస్ కంట్రీ. అండ్ అన్ఫార్చునేట్లీ సమ్ ఆఫ్ అవర్ ఫెలో హిందూస్ ఆర్ ఆల్సో సపోర్టింగ్ దీస్ కాన్స్పిరేటర్స్, దీస్ అర్బన్ టెర్రరిస్ట్. ఇప్పటికైనా మీరు మేలుకోకపోతే భారతదేశం మళ్ళీ భాషా ప్రయుక్త రాష్ట్రాలు 30 ఉన్నాయి కదా, ఈ ఫెడరలిజం పేరుతో 30 రాష్ట్రాలు కూడా 30 చిన్న చిన్న ముక్కలుగా విడిపడిపోతుంది. దయచేసి వినండి. ఏదో కాసేపు కాలక్షేపం కోసం చూసినట్లు చూడటం కాదు. ఈ మైండ్ మీడియా ద్వారా మీకు నేను అందించినటువంటి సందేశాన్ని మీరు విస్తృతంగా అందరికీ పంపించండి. దేశ విదేశాల్లో ఉన్న వాళ్ళందరికీ కూడా పంపించండి. నమస్కారం. Mind Media, the voice of India.